బీజేపీ ఓన్లీ మెజారిటీ పాలిటిక్స్ చేస్తుంది, హిందుత్వ పాలిటిక్స్ చేస్తుంది, హిందువుల కోసమే మున్నున్నా అని చెప్పి నిరూపించడానికి పదే పదే ప్రయత్నం చేస్తుంటది. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. నో నో మా మోడీ గారు అన్నారు కదా, ఇవాళ అక్కడక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, ప్రభుత్వం పాలసీ పరంగా తీసుకోవడం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ వింటున్నారండి. ఇది ఎవరిచ్చిన నినాదం అండి? మోడీ గారు ఇచ్చిన నినాదం. కానీ ఒక్క విషయం చెప్పండి, మీరు బీఆర్ఎస్లో నెంబర్ 2గా చలామణి అయ్యారు ఒక 2 దశాబ్దాలుగా. అలాంటిది ఇప్పుడు మీరు 8 మంది ఎంపీల్లో ఒకళ్ళుగా ఉంటాం, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కదా. అడ్జస్ట్ అయిపోగలుగుతున్నారు? 100%. జాతీయ పార్టీ అని పనిచేయాల్సింది రాష్ట్రంలోనే కాబట్టి ఆ 8 మంది ఎంపీల్లో ఒకటిగా పనిచేయడం ఆర్ యూ ఓకే? తప్పేందుకంటే పాత్రలు మారుతూ ఉంటాయి కదా, ఒకసారి క్యాబినెట్ మంత్రి, ఒకసారి పెద్ద లీడర్లు ఉంటారు, ఒకసారి కిందికి వస్తాం, మంచిగానే ఉంది, కంఫర్ట్గా ఉన్నా. కానీ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎందుకు చూడలేకపోతుంది, రాష్ట్ర అధ్యక్షుడు? అది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయండి. మా పార్టీని అంత బలహీనంగా అనుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ చాలా ప్రజాస్వామికమైంది. ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి అనేదాన్ని మా పార్టీ నిర్ణయించుకుంటాం. మిమ్మల్ని మీరు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఏ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ప్రజలకు అర్థం కావడం కోసం? తెలియదు నాకు, నేను ఇంకా అనుకోలేను. మీరు మెటీరియల్ అనుకుంటున్నారా? బీజేపీ స్టేట్ అధ్యక్షుడు మెటీరియల్ పర్సనాలిటీ అనుకుంటున్నారా? నాకు నేనుగా ప్రెసిడెంట్ కావాలి, నాకు నేను ఇంకేదో కావాలని అనుకుంటాను. నేను అనుకుంటే కాదు. ఒకటి రజనీకాంత్ గారు, ప్రజలు అనుకుంటే పదవి వస్తుంది, ప్రజలు అనుకుంటే ఒకటి, ప్రజలు అనుకునే దాన్ని ప్రజలు అనుకోవాలి, ప్రజలు అనుకునే దాన్ని పార్టీ అమలు చేయాలి. అప్పుడు మాత్రమే సింక్రనైజ్. రెండు మ్యాచ్ కాకుండా సింక్రనైజ్ కాకుండా ఎప్పుడు నేను అనుకుంటే లేదు.